ఏమ్మా బావున్నారా అమ్మా? కుటుంబం అంతా కులాసాగా ఉన్నారా? ఏమ్మా ఏమైంది? ఇంట్లో పరిస్థితులు ఏం బాలేవు పంతులు గారు. ఏం జరిగింది తల్లి? చూడమ్మా, ఏం జరిగినా ఎలా జరిగినా కళ్యాణం అనేది రెండు జీవితాల కలయిక. ఇద్దరి మనుషుల కలయిక జరిగింది అంటే దానికి ఒక కారణం, బలమైన బంధం ఉందని అర్థం. వాళ్ళిద్దరూ కలవాలని ఆ దేవుడు రాసినప్పుడు కాదనడానికి మనమెవరమమ్మా? అంతా మంచిదనుకుని మనం స్వాగతించాలమ్మా. మీరన్నది నిజమే పంతులు గారు, కానీ ఇంట్లో పరిస్థితులు రోజురోజుకి క్షీణించిపోతున్నాయి. ఒకరికొకరు నిప్పు ఉప్పులా తయారవుతున్నారు. కుటుంబంలో కష్టనష్టాలు సముద్రంలో అలల్లాంటివమ్మా. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాంటప్పుడే మనం ధైర్యంగా నిలబడాలి. సరేనమ్మా. కొత్త దంపతులు వాళ్లతో వ్రతం పూజ లాంటివేమైనా జరిపించారమ్మా? లేదు పంతులు గారు. అయితే ఒక పని చేయండమ్మా, కొత్త దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించండి. అన్ని విఘ్నాలు తొలగిపోయి అన్ని సమస్యలు సర్దుకుంటాయి. పంతులు గారు, అయితే ఆ వ్రతం ఏదో మీ చేతుల మీదుగానే జరిపించండి. అలాగే తల్లి, అంతా మంచి జరుగుతుంది. క్షేమంగా వెళ్ళిరా అమ్మా. అలాగే పంతులు గారు. పంతులు గారు, ఒక చిన్న సమస్య. చెప్పమ్మా. పూజ? ఏం పూజ? ఇప్పుడు ఇల్లంతా ఏం సంతోషంతో నిండిపోయిందని పూజలు పునస్కారాలు? ఇంటి పరిస్థితి బాలేదనే పూజ చేయిద్దామనుకుంటున్నానత్తయ్యా. ఇంటి పరిస్థితి ఎప్పుడూ బానే ఉంది. ఈ ఇంట్లోకొచ్చిన మనుషులే బాలేరు. ఇంతకీ ఏం పూజ? తెలీదత్తయ్యా. తెలియకుండా అదేం పూజ? అంటే పంతులు గారికి ఇంటి పరిస్థితి వివరించాను. అది విని ఆయనే వచ్చి పరిస్థితులు బాగవ్వాలని పూజ చేస్తా అన్నారు. ఏ పూజ పడితే ఆ పూజ చేయించుకో. అవసరమైతే ఈ ఇంటికి పట్టిన గ్రహణం వదలడానికి చేతబడైనా చేయించు. అదితికేనా? అవునండి. అది ఏమీ తినకుండా ఎలా ఉంటుంది? యామిని, తనేమైనా ఇబ్బంది పెట్టినా కొంచెం ఓపిగ్గా ఉండు. తను ఆవేశపడి మనము ఆవేశపడితే తను ఇంకా బాధపడుతుంది.
ఏడుస్తోందండి. నన్నలా చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతోంది. ఎప్పుడు చూసినా సందడిగా ఇల్లంతా తిరిగే పిల్ల ఈ రోజు అలా మూల కూర్చుని ఏడుస్తూ ఉంటే ఈ ఇంట్లో సందడంతా పోయిందండి. నన్నలా చేసిన గౌతమ్ని చంపాలన్నంత కోపం వస్తుంది. యామిని, ఈ ఆవేశమే వద్దంటున్నాను.